హై వ్యూవర్స్, ఈరోజు రెండు అంశాలు నాకు బాగా నచ్చాయి. ఏంటా రెండు? పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలో ఓట్లేసిన వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారు. 30 సంవత్సరాల తర్వాత మా ఓటు మేము వేసాము, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి దండాలి అని చెప్పేసి ఒక ఆయన పెట్టాడు. అది నచ్చింది. అంటే పోలింగ్ బూత్లో స్లిప్పులు కదా అన్నీ కూడా, ఈవీఎంలు ట్యాంపరింగ్ కదా, అందుకే స్లిప్పులు పెట్టారు. తుక్కుగా ఓడించి అవసరం పెట్టేస్తారు వైసీపీ. డిపాజిట్ కూడా రాదు. సరే, అది మాట్లాడదాం. 30 సంవత్సరాలు అక్కడ ఎన్నిక జరిగిందండి. విన్నాళ్ళు అసలు లేదు అసలు ఆడ ఎన్నిక. నెక్స్ట్ ఇంకా అతను వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆయన ఆత్మ ఈరోజు శాంతించింది. ఆయన కోసం ఈ ఓట్లు వేసామని చెప్పేసి వేశారు. గెలిచింది లతారెడ్డి, ఆమె హస్బెండ్ బీటెక్ రవి. అతను కూడా చెప్తున్నాడు, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట, అన్నా ఇన్నాళ్ళు ఇక్కడ ఓట్లు పెట్టలేదన్నా, పోలింగ్ పెట్టలేదు, పోలింగ్ పెట్టారు కన్నా, మేము వైసీపీ అన్నా, కానీ జగన్కి బుద్ధి చెప్పాలన్నా. ఎందుకు? వైఎస్ ఫ్యామిలీ కోసం వైసీపీలో ఉన్నాం, కానీ జగన్ వల్ల ఈ పార్టీలో ఉండలేకపోతున్నాం అని అన్నారు. నేను 2020 అక్టోబర్ 2 నా ఛానల్ పెట్టా. మహా అయితే మధ్యలో ఎప్పుడైనా కొన్ని వారాల్లో ఏమైనా ఇచ్చుండేమో, కానీ మ్యాక్సిమం వీక్లీ వన్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పా. ఏమని? వైసీపీకి ఒక రాజకీయ పార్టీ కూడా అర్హత లేదు. వైసీపీలో ఉన్నటువంటి దాని అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీని మిగతా వాళ్ళకి కానీ అసలు పాలకుండే లక్షణాలు లేవు. సో ఆ వైసీపీ దరిదాపులకు పోవద్దు, జై జగన్ అని అనవద్దు, మీకు నచ్చిన ఇండిపెండెంట్ ఓట్లు వేసుకోండి. నేను టీడీపీకి ఏమని చెప్పలా, జనసేనకి ఏమని చెప్పలా, బీజేపీకి ఏమని చెప్పలా. ఆ వైసీపీకి మాత్రం ఓటు వేయద్దు, వాళ్ళకి అసలు అర్హత లేదని చెప్పారు. ఈరోజు పులివెందులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే డిసైడ్ అయ్యారు. నాకు నచ్చిన 2 అంశాలు అవే. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు జగన్ కానీ వైసీపీ రాజకీయాలు ఉండటం అనర్హులు అని. 2, వారికి స్వేచ్ఛ ఇచ్చి మీ ఓటుని మీ మనస్సాక్షి తగ్గట్టుగా వెయ్యండిరా బాబు అంటే, అవతల ఉన్న లతారెడ్డికి ఏమో 6725 ఓట్లు వేస్తే, యువతలున్నటువంటి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఏమో జస్ట్ 683 ఓట్లు వేశారు. డిపాజిట్ కూడా లేవు అసలు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? స్వేచ్ఛగా ప్రజలను వదిలేసి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేయండి అంటే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వాళ్ళే చూపిస్తారు. మీరు అనండి, రిగ్గింగ్ చేశారు, మొత్తం టీడీపీగా ఓట్లు వేసుకున్నారు. ఎంత టీడీపీకి ఓట్లు వేసుకున్నా కానీ అంత ఘోరంగా ఎలా వస్తారు నాయన వైసీపీకి? మీరే చెప్పండి. మీలో కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, మీది ఆ నియోజకవర్గం కాదు, పులివెందులు కాదు అనుకుందాం, మీది ఎక్కడ బయట కదా, మీరే అంటున్నారు కదా అది మొత్తం రిగ్గింగ్, అదొక గెలుపు అని. సరే, మీలాంటి వాళ్ళు పులివెందులో ఉంటారు కదా, కనీసం ఒక 1000 మంది కూడా ఉంటారు మీలాంటి వాళ్ళు. 685 మంది. మీరే చెప్పండి మరి. సో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. లాస్ట్ ఒక మాట, కుప్పంలో ఆనాడు వైసీపీ గెలిస్తే ప్రజాస్వామ్యం, ఈరోజు పులివెందులలో టీడీపీ గెలిస్తే రిగ్గింగ్లు కూనీలు చేయటారు. కొంచెం మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడుతున్నాం, బుర్రతో ఆలోచిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి గతం కూడా క్రాస్ చెక్ చేసుకోండి.